ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అల్లుడు అర్జుడు నన్ను వదలండి నన్ను వదలండి అమ్మమ్ము ఎంత మోసం ఎంత దగ ఎంత కుట్ర ఇంతకాలం నిన్నే నమ్ముకున్నట్టుగా నటించి ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు దొరకంగానే నిన్ను వదిలేసి ఆయన తగులుకుంది నీతో ఫైనాన్స్ కూడా ఇప్పిస్తానంది నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఫైనాన్స్ కోసం రికమెండ్ చేయాల్సిన అవసరం దీనికి ఏంటా అని అసలు నువ్వేమన్నా అంటావేమో ఊరుకున్నాను కానీ లేకపోతే దీన్నా అంటే ఫైనాన్స్ కోసం నేను కూడా రికమెండ్ చేశాను అనుకో కానీ జానకి మనకి ఇంత కుట్ర దాగా ఉందని నాకేం తెలుసు ఇంకా నయమలుడు ఫైనాన్స్ ఇచ్చేవు కాదు నిండా మునిగిపోయేవాడివి అసలు ఆడు ప్రొడ్యూసర్ అవునో కాదో ఎవరికి తెలుసు ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అల్లుడు వదలండి జయా 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 ఈ రాస్కెల్ నన్ను మోసం చేశాడు జయా డైరెక్టర్కి పరిచయం చేస్తానని డాక్యుమెంట్స్ తీసుకొస్తానని చెప్పి వీడు నన్ను ఈ హోటల్ రూమ్కి తీసుకొచ్చాడు వీడి దగ్గర బ్రౌన్ షుగర్ కూడా ఉంది పోలీసులు వీటితో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారు సరే అమ్మడు ఇతగాడేమో హాఫ్ నేకెడ్ గా కనపడుతున్నాడు నీ జుట్టంతా చెరుగుంది మరి దీని సంగతి ఏంటి అయ్యో నేను అలాంటిదాన్ని కాదండి జయా ప్లీజ్ జయా నన్ను నమ్ము జయా ప్లీజ్ జయా ప్లీజ్ జయా 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 ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి నేను అలాంటి దాన్ని కాదు వదిలిపెట్టండి ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ నన్ను వదిలేండి ఏమండి ఏమిటి అలా ఉన్నారు దేని గురించో బాధపడుతున్నట్టున్నారు
ఆఫీస్ విషయాల గురించా? అవును, ఇవాళ మీరు బయటకు వెళ్ళలేదే? మీ ఫ్రెండ్ అదే ఆ అమ్మాయి ఊళ్ళో లేదా? అది ఎక్కడ చేస్తే నాకెందుకు? అదేంటండి అలా అంటారు? ఆ అమ్మాయి ఇదిగో దాని ఊసి ఎత్తొద్దు రాస్కెల్. అదొక ఆడదా. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎంతగానో నమ్మాను. తాళి కట్టడం తప్ప తెల్లంగా ట్రీట్ చేశాను, కానీ నన్ను నా ప్రేమను వంచింది. తన టూ టోన్ బుద్ధి బయట పెట్టుకుంది. అంటే మిమ్మల్ని మోసం చేసిందా? మామూలు మోసం కాదు, తట్టుకోలేనంతగా చీట్ చేసింది. బజార్ది అనిపించుకుంది. నాకన్నా ఎక్కువగా ఆవిడ్ని బాగా చూసుకునేవారు. అలాంటిది అదే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే నన్ను ఫూల్ని చేసింది. వాళ్ళ బుద్ధులే అంతండి. బాగా డబ్బున్న మీలాంటి వాళ్ళని సీతాకోక చిలుకల్లా ఆకర్షిస్తారు. జలగల్లా మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తారు. మీకన్నా సౌండ్ పార్టీ ఎవరైనా తగిలితే మిమ్మల్ని వదిలి అటు ఎగురుతారు. కరెక్ట్ సీత. ఇంతకాలం తాగుడే జీవితం అనుకున్నాను, రోజుకో రోజు అనే లైఫ్ అనుకున్నాను, యూజ్ అండ్ త్రో పాలసీయే థ్రిల్ అనుకున్నాను. కానీ నేను అనుకున్నవేవి నిజం కాదని అనుభవపూర్వకంగా ఇప్పుడు తెలిసింది. దెబ్బతింటేనే నొప్పి తెలుస్తుంది. నాకు మంచి శాస్తే జరిగింది. ఏదో జరిగింది. దాని గురించి మీ మనసు పాడు చేసుకోకండి. మీ కష్ట సుఖాలు పంచుకోవడానికి నేనున్నానుగా. ఇది చాలండి. మీకోసం నేనేవైనా చేస్తాను. ఆఖరికి నా ప్రాణమైనా ఇస్తాను. అమ్మా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. నీకు అడ్డుగోడగా ఉన్న అడ్డంకి తొలగిపోయింది. నీ దారి రహదారైంది. జానకిని జైలుకి పంపించేశావు. జయకృష్ణ నీ దారికి తెచ్చుకున్నావు. ఇక నీకు ఎదురే లేదు, ఏ భయమూ లేదమ్మా. నీ కాపురం గుడిగోపురం, నీ జీవితం పూలపాన్పే అనుకో. అనుకోను. ఏ? నేననుకున్న పని పూర్తి కాలేదు. అసలు అది ప్రారంభమే కాలేదు. ఇప్పుడు మొదలు పెట్టాలి. అన్నదమ్ముల మధ్య గొడవలు రావాలి, కొట్టుకుని చావాలి. అందుకు వాళ్ళు చేస్తున్న బిజినెస్ లో సమస్యలు తలెత్తేలా చేయాలి. అది దానికి నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయక్కర్లేదు. మార్గం కనిపెట్టి నేనే మొదలు పెడతాను. బుద్ధి ఉన్నవారిని కట్టుకోవాలి, లేదా మాట వినేవారిని కట్టుకోవాలి. ఎంత చెట్టుకు అంత గాలి, చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత. పుణ్యం కొద్ది పురుషుడు, నా కర్మ కొద్ది జయకృష్ణ. బావగారు ఏం చేశారని అలా బాధపడుతున్నావక్క? ఏమీ చేయలేదు, అందుకే నా బాధ. మాల్ని డబ్బు లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ తెలివితేటలుండాలి. అవి ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. మా ఆయనకి లేనిదొకటే, అదే తెలివి. ఇప్పుడేం జరిగిందని? ఏదో జరిగిందని కాదు మాల్ని, మా ఆయన మనస్తత్వం గురించి చెప్తున్నాను. వినోద్ బాలాజీల ముందు మా ఆయన ఎందుకో పనికిరారనుకో. బతుకు తెరువు తెలీదు, బాగుపడే లక్షణాలు లేవు, చెబితే వినరు, తనకేమి తోచదు. ఇలా అయితే ఎలా? మాలిని, ఆడగాని మగగాని ఎవరైనా సరే కళ్లకు గంతలు కట్టిన గానిగద్దులా బతకూడదు. డేగలా 4 దిక్కులు చూడాలి. అలా చూడగలిగిన వాళ్లే బాగుపడతారు. బావగారు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారుగా? అది ఒక బిజినెస్ అయినా ఎంత బిజినెస్ చేసినా ఆ వడ్డీ డబ్బులు తప్పించి ఏముంది? అందులో సగం ఎగేసే ఖాతాలే. అసలు మా ఆయన ఫైనాన్స్ తీసుకోకుండా మీ ఆయన చేసిన కన్స్ట్రక్షన్ బిజినెస్ తీసుకుంటే బాగుండేది. దూరపు కొండలు నునుపన్నట్టు కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా అలాంటిదే.
అదేం కాదులే, కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఇప్పుడు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని ఎంత చెప్పినా మీ బావగారు వినడం లేదు. మంచి అవకాశమా? ఏమిటది? త్వరలో సిమెంట్ రేటు పెరగబోతోందని పేపర్లో పడింది. నేను ఆ పేపర్ మా ఆయనకి చూపించి ఓ 5,000 బస్తాలు కొని స్టాక్ చేయొచ్చు కదా, బస్తాకి 100 రూపాయలు లాభం వచ్చినా లక్షలు మిగులుతాయి కదా అన్నాను. అబ్బే, నా మాట వింటేనా తేలిగ్గా కొట్టిపారేశారు. ఇంకెప్పుడు ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దంటూ నా మీద మండిపడ్డారు. ఒకే వారంలో లక్షలు లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో వాళ్లే నిజంగా అదృష్టవంతులు. మాలిని, పేపర్ ఏంటి అంత శ్రద్ధగా చూస్తున్నావు? అందులో ఏముంది? లక్షలుందన్నయ్యా. ఏమిటి లక్షలా? అవును. ఇవాళ పేపర్ చూసారా? చూశాను. ఇది చూసారా? చూశాను. చూసి మీకు ఏ ఆలోచన రాలేదా? ఆలోచన రాలేదు, బాధేసింది. బాధ? సిమెంట్ రేట్ పెరిగితే ఇప్పుడు జరుగుతున్న మన కన్స్ట్రక్షన్ ఖర్చు పెరుగుతుందిగా. మీ పిసినార్తనంతో పాటు మీ బుద్ధి కూడా పిసినార్దైపోయింది. మాలిని. ఏంటి మాలిని? బాధని సంతోషంగా మార్చుకునే మార్గం ఉన్నా తెలుసుకోకుండా కూర్చునేవాడు బుద్ధి తక్కువవాడేగా. చూడండి, కళ్ళకు గంతులు కట్టిన గానుగెద్దులా ఉంటే ఏమీ సంపాదించలేరు. డేగలా 4 దిక్కులు చూడగలిగిన వాళ్లే 4 రాళ్లు వెనకేయగలరు. కరెక్ట్ కరెక్ట్. ఇంతకీ నువ్వు దేన్ని ఉద్దేశించి అంటున్నావమ్మా? త్వరలో సిమెంట్ రేట్ పెరగబోతుందని పేపర్లో వేశారన్నయ్యా. ఆ బిజినెస్ కు ఏ సంబంధం లేని సీత సిమెంట్ కొని స్టాక్ చేస్తామని ఆలోచిస్తుంది. కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్న ఇతనికి ఆ ఆలోచన తట్టలేదంటే ఇతని ఏమనుకోవాలి? నా మొగుడి చేతగానితనం గురించి నేనెవరితో చెప్పుకోను? అంటే పెరగబోయే ధరను దృష్టిలో ఉంచుకొని బావను సిమెంట్ కొని స్టాక్ చేయమంటున్నావా? అయ్యో అదే అన్నయ్య, నీ బుర్రకెక్కింది. ఈ మట్టి బుర్రకి ఎక్కలేదు ఇంకా. ఎందుకు ఎక్కలేదు? నష్టాలానికి ఎక్కింది. ఎక్కింది కదా, వెంటనే 5,000 బస్తాలు కొని స్టాక్ చేయండి. డబ్బు ఎవరిస్తాడు? క్రెడిట్ తీసుకోండి. అంత రిస్క్ నేను తీసుకోలేను. రిస్క్ లేకపోతే లైఫే లేదు. అవునవును బావా, అది చూడండి, 5,000 బస్తాలు కొని స్టాక్ చేస్తే బస్తాకు కనీసం 100 రూపాయల లాభానికి అమ్మితే లక్షలకు లక్షలు వస్తాయి. అవునవును. ఏంటి అవునవును? అసలు చేతిలో ఏమి లేకుండా. అవునవును. నోర్మి, మీ నాన్నగారు బిజినెస్ ఎలా చేశారు? చేతిలో పైసా లేకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని చేశారు కదా. మీరేం చేస్తారో నాకు తెలీదు. 5,000 బస్తాల సిమెంట్ స్టాక్ చేయాలి. స్టాక్ చేసిన తర్వాతే బెడ్రూమ్ లో అడుగు పెట్టాలి. భార్యల కోసం ఎంతో చేసిన భర్తలు చూశాను. ఇంత మాత్రం చేయకపోతే ఎలా? ఏంటి బావ ఆలోచిస్తున్నావు? నా చెల్లెల గురించి నీకంటే నాకు బాగా తెలుసు. అది చెబితే చేసి తీరుతుంది. అది చెప్పినట్టు చేసి. బావా, నువ్వు ఇంకేం వర్రీ అవ్వకు, నీ వెనక నేను ఉన్నాగా. కమాన్. ఏంటి సార్, 5,000 సిమెంట్ బస్తాలు స్టాక్ చేయాలా? చాలా రిస్క్ సార్. మీ నోట్లో ఫినాయిల్ పోసి కడాగా. మీరు నిజంగా ఇంజనీరేనా? బంగారు బాబు. లేకపోతే ఏంటయ్యా, నా వయసు అంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. మీకు ఆ మాత్రం తెలీదా? అసలు మీరు పేపర్ చూసారా? చూశాను, చదివాను. ప్రాఫిట్ మాట నుంచి అంత హెవీగా స్టాక్ చేస్తే ఏంటండి ప్రాబ్లమ్స్? నేను ఏదైనా అడ్వైస్ చేస్తే దానికి అడ్డు చెప్తారేంటి? నువ్వు నాకు చెప్పేదేంటి అని సుపీరియారిటీ కాంప్లెక్స్ అనుకుంటా. మిస్టర్ బంగారు బాబు, దిస్ ఈస్ టూ మచ్. ఏంటి టూ మచ్? మీ ఎండి గారే చెప్తే చేయడానికి ఏమైంది? నాకున్న అనుభవంతో వద్దని చెప్తున్నాను. నూతిలో కప్పలాగా ఆలోచించకండి, ఆకాశంలో డాగలాగా అబ్జర్వ్ చేయండి. నోర్మోయ్. వినోద్, సిమెంట్ రేటు పెరుగుదల తరుగుదల అనేది మన చేతిలో లేదు. బస్తాకు 100 రూపాయల లాభం ఆశిస్తున్నారే గానీ సపోజ్ నష్టం వస్తే? మీరేం భరించనక్కర్లేదు, ముందు నేను చెప్పింది చెయ్యండి. మన స్టాకిస్టులకు అందరికీ ఫోన్ చేసి వాళ్ళ దగ్గరున్న మొత్తం స్టాక్ పంపించమని చెప్పండి. మినిమం 5,000 బస్తాలు తక్కువ కాకుండా స్టాక్ చేయండి. సరే, మీరు చెప్పినట్టు చేస్తాను. మరి పేమెంట్? పేమెంట్ ఏమిటి? క్రెడిట్ తీసుకోండి. మొత్తం క్రెడిట్ ఎవరు సార్? 300 పే చేయాలి. ఏ పే చేయకపోతే ఎవరా? ఇవ్వరు. అడిగి చూడండి. సారీ సార్, నా వల్ల కాదు.
మళ్ళీ పాలు మీ ఆయనకా? ఆయన చేసిన పనికి ఇదొక్కటే తక్కువ. ఏం చేశారని? సిమెంట్ కొని స్టాక్ చేయమని బావగారికి నువ్విచ్చిన సలహాని నేను మా ఆయనకిచ్చాను. అయితే వారం రోజుల్లో మీరు లక్షాధికారులే. నేను చెప్పింది చేసుంటే మేము లక్షాధికారులే, కానీ చెయ్యకుండా వచ్చారే. అంటే సిమెంట్ కొని స్టాక్ పెట్టలేదా? లేదు. ఎందుకట? అంత డబ్బు చేతిలో లేదంటక్క. డబ్బు లేదని కొనడం మానేస్తారా? ఆయనకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? లక్షల లాభం వస్తున్నప్పుడు ఫైనాన్స్ తీసుకోవచ్చుగా. దానికి కూడా దారి లేదని వచ్చేశారు. చేతులు వెనపెట్టుకొని నేతికెందుకు వెతకాలి? మా ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారుగా, ఆయన అడగొచ్చుగా. బావగారినా? ఆయన ఇస్తారా? ఎందుకెవరు? అదేమైనా ఆయన సొంత సొమ్మా? ఉమ్మడి సొమ్మేగా. అయితే మాత్రం పెత్తనం బావగారిదేగా. పేరుకేగా పెత్తనం. అయినా మీరు ఊరికే అడగరుగా, వడ్డీకే అడగండి. ఆయనకు వడ్డీ వస్తుంది, మీకు పని జరుగుతుంది. అక్క అక్క, అదేదో బావగారిని నువ్వే అడగకూడదు. సరిపోయింది. సలహా ఇచ్చినందుకు ఇదొకటా? నువ్వు చెప్తే బావగారు కాదనరక్క. కాదనడం సంగతి అలా ఉంచు. ముందు నా మీద మండిపడతారు. నేను కొనలేదని వినోద్ చేత కొనిపిస్తావా అంటూ చిన్నతనం ఫీల్ అవుతారు. మరేం పర్వాలేదు, వినోద్ని అడగమను. కాదు కూడదంటే అప్పుడు ఆలోచిద్దాం. మా బాగు కోసం మంచి మంచి సలహాలు ఇస్తున్నావు. ఇప్పుడే వెళ్ళి అడగమని చెప్తాను. ఒక్క ముక్క ఎక్కలేదు. డీల్ మీద డీల్ కొట్టుకుంటూ పోతే ఎలా బావా? ముక్క కలిస్తే అంతే మరి. లక్ కలిస్తే లాక్సే మరి. లక్ లేనప్పుడు లాక్స్ ఎప్పుడు వస్తాయి? పొద్దునే చెప్పానుగా, గానుగెద్దులా కాకుండా డేగలా 4 దిక్కులు చూడాలని. ఏమండి, నాకు ఆలోచన వచ్చింది. దేని గురించి? డబ్బు గురించి. సిమెంట్ కొనడానికి మీ అన్నయ్యను అప్పడగొచ్చుగా. మా అన్నయ్యనా? భలే చెప్పావులే. ఎందుకు అడగకూడదు? ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడుగా. వాడివ్వడు. ఎందుకివ్వరు? వడ్డీ పారేస్తాం. అయినా అది ఆయన సొంత సొమ్మేం కాదుగా. మనని అన్నదమ్ముల మధ్య అప్పులు లావాదేవీలు ఉండకూడదు. భలే వాడివ్వావా. ఏ సంబంధం లేని అమెరికా వాడి దగ్గర నుంచి ఇండియా వాడు అప్పు తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వాడికి ఇస్తున్నాడు. అలాంటిది సొంత అన్నయ్య దగ్గర అప్పు అడిగితే తప్పేంటి బావా? ఇదే సింగపూర్ అయితేనా నోటి మాట మీద సింగపూర్ డాలర్ డ్రా చేసి మొత్తం సిమెంట్ అంతా కొనేసి ఉండేవాడిని. సిస్టర్ ఐడియా సూపర్ గా ఉంది. పైగా నీ హ్యాండ్ ఇప్పుడు మంచి రైసింగ్ మీద ఉంది. అనుకుంటే చాలు, పని జరిగిపోద్దు బావా. వడ్డీ కానీ ఎక్కువ అడుగుతాడేమో. వడ్డీ గురించి ఆలోచిస్తే అవసరాలు ఎలా తీరుతాయి? లక్షల లాభాలు ఎలా వస్తాయి? మీ ప్లేస్ లో గాని నేనుంటే 5,000 బస్తాలేంటి, 10,000 బస్తాలు కొని స్టాక్ చేసేదాన్ని. శాబాష్. మా సిస్టర్ కొన్న డేరింగ్ నీకు లేదేంటి బావా? షేమ్ షేమ్ పప్పీ షేమ్. ఏ షేమ్ చెప్పినా ఈ బుర్రకెక్కదు. సరేలే, అడిగి చూస్తాను. చూస్తాను కాదు, పని జరిగి తీరాలి. లేకపోతే ఏ పని జరగదు. నో, నేను డబ్బు ఇవ్వను. ఎందుకు ఇవ్వు? అవసరం అని చెప్పానుగా. నీ అవసరాలు నాకు అనవసరం. నేను ఇవ్వను అంతే. వడ్డీ ఇస్తామంటున్నాగా. వడ్డీ ఇస్తే మాత్రం ఇవ్వాలా? ఏదో నీ సొంత సొమ్మనంటే మాట్లాడతామే. ఉమ్మడి సొమ్మేగా. ఉమ్మడి సొమ్ము అయితే మాత్రం నా దగ్గర అంత పెద్ద అమౌంట్ లేదు. అల్లుడు, పాపం వినోద్ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడయ్యా. ఎవడు ఆశ పెట్టుకోమన్నాడు? చూడలుడు, సిమెంటు సినిమా కాదు. రికమెండ్ చేయడానికి వచ్చిన బంగారు బాబు జానకి కాదు. అప్పు తీసుకోవడానికి వచ్చిన వినోదు చతుర్వేది కాదు. నీ సొంత తమ్ముడయ్యా. నీ డబ్బు ఎక్కడికి పోదు. అవసరానికి సర్దుబాటు చేయొచ్చు కదా. అంటే మీరు వాడికి రికమెండేషనా? అసలు నువ్వు డబ్బు ఎందుకు ఇవ్వనంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నాన్నగారికి తెలిస్తే ఒప్పుకోరే. మళ్ళీ నాన్నగారు అంటాడు. నువ్వు చెప్పండి, మీ నాన్నకి ఎలా తెలుస్తుందయ్యా? చెప్పకుండా ఎలా ఉండమంటారు? ఇలా ప్రతి చిన్న విషయం మీ నాన్న చెబుతూ పోతే మీ నాన్న దృష్టిలో నువ్వు చులకనవుతావు. ఇదిగో వినోదలుడు, వడ్డీ కాదు గాని నీకొచ్చిన లాభంలో 50% ఇస్తావా? 50-50 లాభానికా? నా వల్ల కాదు బాబు.